ఏపీ జలదోపిడిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. శిష్యుడు రేవంత్ సీఎంగా ఉండడం వల్లే చంద్రబాబు ఈజీగా నీటిని తరలించుకోపోతున్నారన్నారు. ధ్వజమెత్తారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నీటి ప్రయోజనాలను పట్టించుకోకుండా నీళ్లు నులుపుతున్నామని విమర్శించారు. ఏపీ నీటి తరలింపునకు రేవంత్ పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ జలదోపిడి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వెంటనే సాగర్ కుడి కాలువకు నీటి విడుదల ఆపాలని హరీష్ డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి అఖిల పక్షంతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. సాగర్ ను సీఆర్పీఎఫ్ కంట్రోల్ నుంచి తొలగించేందుకు కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని అన్నారు. మీరు కూడా మొన్న పోయి అదే ఒప్పందం చేసుకొని వచ్చిండ్రు. తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలు. కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 657 టీఎంసీలు తీసుకుపోయింది. 657 టీఎంసీలు తీసుకపోతే మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా? గడిచిన 25 రోజుల్లోనే 60 టీఎంసీల నీళ్లు తరలించారు. అంటే దాదాపు రోజుకు 2 టీఎంసీల నీళ్లు పోతా ఉన్నాయి. అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? ఇవాళ మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతా ఉంది. ఇవాళ నాగార్జున సాగర్ను మనం ఆ రోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం. సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి, నాగార్జున సాగర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం. నవంబర్ 30, 2023 నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం. ఏమైంది మరి? తీర్మానం చేసి ఏడాది అయింది. ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? నిజంగా అది మన చేతిలో ఉంటే కుడి కాలువ నుంచి 10,000 క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా. ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా. ఇది మీ చేతగానితనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది.